మీ పేరమ్మా? స్వరూప. ఎవరమ్మా మీది? కలసిరాపూర్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో మీ ఓటు ఎవరికమ్మా? మా ఓటు కారుకే. కారు ఎందుకమ్మా? ఎందుకంటే ఒకప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ నీళ్ళు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, 24 గంటల కరెంట్ ఇస్తే ఇట్లా రైతు గుండెల మీద నిద్ర వేయడు చేయలేసుకొని. ఇప్పుడు ఏం చేస్తాడు, 24 గంటలు పొలాలలో అంటారు. అయినా సగం పొలం ఎండిపోయింది. ఇప్పటికీ రైతు బంధు లేదు. అన్ని హామీలు ఒప్పుకున్నాడు కావచ్చు, కానీ హామీలు ఏం చేస్తాడో తెలియదు. కానీ అప్పుడున్న నీళ్ళు ఇప్పుడు ఎందుకు ఉండేవి? అప్పుడు వార్త ఇప్పుడు వారేయా? 3 నెలల్లో ఏం పండించాడుగా? పంటలకు నీళ్ళు అందియనోడు ఈ 5 ఏళ్ళు అయినా పరిపాలించి మమ్మల్ని ఏం సాధిస్తాడు అన్నట్టు. ఇంతవరకు మాకు రైతు బంధు రాలే. చేసిన పొలం 3 ఎకరాలు చేస్తే 2 ఎకరాలు ఎండిపోయింది. ఎకరం ఏం పండించి ఏం చేయాలి? పిల్లల చదువులో సరిపోతాయా? తిండి సరిపోతాయా? మాకు ఎక్కడి నుంచి వస్తాయి? పంట తిండికి అన్నిటికీ అవసరాలకు గవ్వేనే. అవి లేవు ఇవి లేవు. ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? చెయ్యలే. మరి చేయకుండా ఇప్పుడు ఏంటంటే అంత ముందుకు ఓట్ల గురించి రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇప్పుడేమో దేవుళ్ళ మీద ఓట్లు వేస్తాడు. మరి ఇప్పుడు ఆ నమ్మకం ఉన్నదా? ఇప్పుడు నమ్మకం లేకనే కదా ఇయ్యననేది. ఇక 24 గంటల కరెంట్ ఇచ్చేయండి కావచ్చు. అన్నీ కరెంటు పోతుంది. పోయినాం కానీ నీళ్ళే లేవు కదా, పొలాలే ఎండిపోయినాయి. అంటే అంత ముందుకు నీళ్ళు ఉండి ఇప్పుడు ఎందుకు లేవమ్మా? మరి అదే కదా మాకెట్లా తెలుస్తుంది వాళ్ళు ఏం చేసిరో ఇద్దరు కలిసి. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కాంగ్రెస్ తెస్తా మీకు నీళ్ళు ఇస్తా అవన్నీ చేస్తా అన్నాడు. అప్పుడు ఆయన ఇచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎటు పోయినాయి? ఆయన ఏదో కాళేశ్వరది కట్టిండు, అది చేసిండు ఇది చేసిండు అంటాడు. మరి ఈయన ఏం చేస్తాడు? దాన్ని ఇంతవరకు కూడ్చి మరికి పంపించలేడు కదా నీళ్ళు. ఈయనన్నా ముందు అయిపోయాలి కదా. ఎక్కడనైనా నీళ్ళు ఉన్నాయి, పంటలు రైతు మంచిగా వండుకున్నాడు ఇంట్లో. ఈ సంవత్సరం ఒక్కరోజు ఇంట్లో లేరు. ఇప్పుడు చూతలేడు ఎండల మా ఆయనే తెలుసా. ఇంత ఎర్రటి ఎండల వాళ్ళు కూలర్లు ఫ్యాన్లు వేసుకొని అంటే ఈ రైతులు పోయి 24 గంటలు ఎండలు ఉంటారు. రైతుకి ఏనాడు సుఖం లేదు. రైతు పండించిన పంటకు విలువ లేదు. ఆ రైతే చేయకపోతే వీళ్ళు ఎక్కడ బతుకుతారు నీడలల్లో? అప్పుడు ఉన్నది, అప్పుడు 24 గంటల కరెంట్ ఉన్నది కాబట్టి నీళ్ళు ఉన్నాయి. పొద్దున పెట్టొచ్చిండు, నైటు తెల్లారి పోయి చూసి వచ్చిండు. అదే పొద్దుకంగా పెట్టొచ్చి ఇప్పుడు తెల్లారి పోయి చూసిండు, తెల్లారి పెట్టి పొద్దుకు చూసిండు. ఇప్పుడు 24 గంటల పొలంలో ఉంటారు. అయినా సగం ఎండిపోయింది పొలం. అంటే దీనివల్ల మీకు లాభం నష్టమా? నష్టం కాదా, లాభం ఉంటుందా ఇంకేంలా? అంటే మరి రానున్న రోజులల్లో ఇదే విధంగా ఉంటే మీ రైతుల పరిస్థితి అమ్మా? ఇదే విధానంగా ఉంటే అప్పుడు 5 ఏళ్ళ తర్వాత అతను ఏ కుర్చీలో కూర్చుంటో కనిపిస్తుంది అప్పుడు. ఇప్పుడు మొత్తానికైతే ఇప్పుడు మీరు ఓటు మాత్రం ఎవరికి ఇస్తారు ఎంపీ ఎలక్షన్?